డబ్బులు అనేది కేవలం ముగ్గురు వ్యక్తుల దగ్గర మాత్రమే ఉండడానికి బాగా ఇష్టపడుతుంది. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరో చెప్తాను, బాగా వినండి. 1, డబ్బుని మర్యాదగా చూసుకునే వాళ్ళ దగ్గర. 2, ఆ డబ్బుని గౌరవించే వాళ్ళ దగ్గర. 3, ఆ డబ్బుని జాగ్రత్తగా చూసి ఖర్చు పెట్టే వాళ్ళ దగ్గర. డబ్బు అంటే లక్ష్మీదేవి, అంటే ఒక ఆడపిల్ల ఎవరి దగ్గర ఉండడానికి ఇష్టపడుతుంది? జాగ్రత్తగా చూసుకునే వాళ్ళ దగ్గర, పరిశుభ్రంగా ఉండే వాళ్ళ దగ్గర, ఆడపిల్లకి రక్షణ కల్పించే వాళ్ళ దగ్గర ఆడపిల్ల ఉండాలని అనుకుంటుంది. డబ్బుని సంపాదించి కష్టపడుతూ ఉన్నారు, కాదని చెప్పట్లేదు, కానీ ఆ డబ్బుని మీరు చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. ఎలాగా అంటే 10 రూపాయలు ఇచ్చే దగ్గర 10 రూపాయలే ఇవ్వాలి. 20 రూపాయలు ఇచ్చేసి సరే చిల్లర లేదు కానీ 10 రూపాయలు తీసుకోకుండా ఉండకూడదు. దాన్ని ఏమంటారంటే డబ్బు మీద మీకు ప్రేమ లేకపోవడం అంటారు. ఒక ఆడపిల్ల ఏమి లేకపోయినా మీ దగ్గర ఉంటుందేమో కానీ ఆడపిల్ల పైన ప్రేమ చూపించకపోతే ఆడపిల్ల ఎప్పుడూ మీ దగ్గర ఉండదు. కాబట్టి డబ్బు మీ దగ్గర ఉండాలి అంటే ఉన్న డబ్బులకి వాల్యూ ఇవ్వడం నేర్చుకోండి, ఆ డబ్బుల్ని గౌరవించడం నేర్చుకోండి. ఆ 1 రూపాయి ఇంకో రూపాయిని ఎలా సంపాదిస్తుందో మార్గాల్ని అన్వేషించండి. డబ్బులు ఎవరి దగ్గర ఉంటాయంటే బాగా గౌరవించే వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటుంది. ఎందుకంటే డబ్బు అంటే లక్ష్మీదేవి అంటే ఆడపిల్ల జాగ్రత్తగా చూసుకునే వాళ్ళ దగ్గర, పరిశుభ్రంగా ఉండే వాళ్ళ దగ్గర, తనకి సెక్యూరిటీని కల్పించే వాళ్ళ దగ్గర మాత్రమే డబ్బు ఉంటుంది. కాబట్టి డబ్బు సంపాదించడం చాలా కష్టమైన పని అని అనుకోవద్దు. అదేవిధంగా డబ్బుని పొదుపు చేయడం కూడా చాలా కష్టమైన పని అనుకోవద్దు. దేన్నైనా సరే ఇష్టపడి చేస్తే ప్రతిదీ కూడా హ్యాపీగానే ఉంటుంది. కాబట్టి డబ్బుని ఇష్టపడి సంపాదించండి. పొదుపు చేయడం కూడా చాలా తెలివిగా పొదుపు చేయండి. ఇటువంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఇంపాక్ట్ సుబాని అనే ఛానల్ని ఫాలో అయిపోండి.